తన తమ్ముడు రవిని ఆ డిఎం సురేంద్ర రౌడీలతో కొట్టిస్తాడు తన కూతురుతో మాట్లాడుతున్నాడు అని. అందుకనే బాలు సరాసరి ఇంటికి వెళ్ళి ఆ డిఎం కాలర్ పట్టుకొని మరీ బెదిరిస్తాడు. ఏమనుకుంటున్నావు అసలు నువ్వు? నా తమ్ముడిని రౌడీలతో కొట్టిస్తా, ఇప్పుడు నేను కొడుతున్నాను, ఏ రౌడీని పిలుస్తావో పిలువు అంటూ కాలర్ పట్టుకొని బాగా వాయిస్తూ ఉంటే, ఇక డిఎం వాళ్ళ భార్య మేమెవరమో తెలుసా, మా విలువేంటో తెలుసా అంటే బాగా తెలుసు, ఎందుకు తెలీదు అంటూ ఒక చూపు చూస్తాడు. ఇక ఆ చూపుకే మౌనంగా ఉండిపోతాడు ఆ డిఎం. ఇక వాళ్ళని కొట్టొచ్చి ఇంట్లో కూర్చొని కొంచెం రవి గురించి బాధపడుతూ ఉంటే, ఇంతలో మీనా వచ్చి ఏంటి అప్పుడే ట్రిప్ అయిపోయిందా అంటూ ఒక సరదాగా మాట్లాడించాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ బాలు వేరే మూడ్లో ఉండడం వల్ల మీనాని కసిరిస్తాడు. ఏంటి నీకు చెప్పాలా అన్నీ, వెళ్ళు అన్నట్టు. ఇక మీనా అక్కడ నుంచి ఏడ్చుకుంటూ అలిగి వెళ్ళిపోతుంది. బాలు ఒక్కడే భోజనం పెట్టుకొని తింటూ ఉంటే సత్యం వచ్చి అడుగుతాడు, ఇట్లా భార్యలు అలిగినప్పుడేరా మనం కొంచెం ప్రేమగా మాట్లాడాలి అని చెప్పడంతో, ఇక బాలు అయ్యో అనవసరంగా వేరే కోపాన్ని తిని మీద చూపించాను అని మీనా దగ్గరికి అలక తీర్చుదామని వెళ్తే, మీనా ఇంకా బెట్టు చేస్తుంది. ఇంట్లోని వస్తువులన్నీ పగలగొడుతూ, అలాగే బాలు మందు బాటలు కూడా పగలగొడుతూ ఉంటే, మీనా 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 ప్లీజ్ మీనా, ఏ కారణానికైనా ఆ మందు బాటిల్ ఒకటే నాకు తోడుగా ఉంది, దాన్ని పగలగొట్టకు మీనా అంటూ మీనాను బతిమలాడుకొని బుజ్జగిస్తూ మీనా బొగ్గ గిల్లి మరి తీసుకుంటూ నవ్విస్తూ ఉంటాడు. మీనాకు నవ్వే కోపాలన్నీ పోయి మరలా ఇద్దరు సరదాగా సంతోషంగా